ఓకే. ఓకే మాస్టర్స్. ఆ, మనము ఈవేళ ఆఖరి భాగం చెప్పుకుంటున్నాము. మనము ఆఖరి భాగం ఈవేళ ఆ, సేత్ గారి బుక్ అయిపోయింది. ఆ, ఆ, సో ఇది చాలా మనం సాధించిన ఇదనమాట. చాలా గొప్ప జ్ఞానం ఇది. సో మనం ఏం చెప్పుకుంటున్నాము? ఆ, మనం చెప్పుకున్నాం కదా, ఈ మరణానంతరము జీవితం అనేది ఉంది అని. అది ఏ విధంగా, దానికి దానికి మనం చైతన్య శక్తి ఆ, ఏ విధంగా మనం అంటే చనిపోవడానికి ముందు వరకు ఎటువంటి చైతన్య శక్తితో మనము బ్రతికాము, ఆ చైతన్య శక్తితో ఎటువంటి చైతన్య శక్తిని మనం సంపాదించుకున్నాము, బ్రతికాము, వాట్ ఎవర్. సో అదే చైతన్య శక్తితో ఆ మరణానంతర జీవితం కూడా కొనసాగిపోతుంది. సో అందువల్ల మనం ఎప్పుడూ కూడా మన చైతన్య శక్తిని, హయ్యర్ చైతన్య శక్తిని సంపాదించుకోవడానికి జీవితం అంతా కూడా మనం పాటుపడాలి. లేకపోతే ఏమవుతుంది? మరణానంతరము ఏ చైతన్య శక్తిలో మనం ఉంటామో ఆ చైతన్య శక్తికి సంబంధించిన లోకాలకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చూసారా ఎంత బాధాకరమో? ఇప్పుడు మనము డివైన్ చైతన్య శక్తిని గనక మనం సంపాదించుకున్నట్లయితే మనం డివైన్ లోకాలకి వెళ్తాము. అక్కడ ఉండే ఆ ఆ లోకంలో అక్కడ ఉండే జీవితం అక్కడ ఉంటుంది. అక్కడ నువ్వు ప్రజెంట్ చేసుకోవాల్సిన స్పిరిట్ గైడ్స్ వేరే ఉంటారు. అక్కడ గైడెన్స్ అక్కడ వేరేగా ఉంటుంది. అక్కడ ఉండే ఒక ప్రపంచం ఉంటుంది. అక్కడ ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో మనం సెట్ అవ్వాలి కదా. భూమి మీద మనం ఒకలా బ్రతుకుతాం. భూమి మీద ఉన్న అనుభవ సారాన్నే మన సూక్ష్మ శరీరానికి చుట్టుకొని ఆ సారాన్ని తీసుకుని వెళ్తాం. సో ఆ సారాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడలాగే అక్కడ ఉండదు కదా. దానికి సెట్ అయ్యే విధముగా అక్కడ ఉండే గైడెన్స్ అక్కడ ఉంటుంది. సో అలా కాకుండా లో చైతన్య శక్తిని కలిగి ఉంటే చనిపోయే సమయానికి ఆ చైతన్య శక్తికి సంబంధించిన లోకాలకి పోవడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా జన్మ ఎత్తి మళ్ళీ నెక్స్ట్ ఎంత కష్టం కదా. సో ఇట్లాంటివన్నీ కూడా అందుకే జన్మ రావడమే నెంబర్ వన్. మనం ఇంతమందికే చెప్పుకున్నాం. మనం చనిపోయిన తర్వాత మరణము అనేది ఏంటి? మరణము జననము అనేది మనం పెట్టుకున్న పేర్లు. కాలానికి అది లేదు. షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్, అంతే. చనిపోవడము అంటే ఏంటి? లాంగ్ పీరియడ్ మనం అందులోకి వెళ్ళిపోతున్నాం. చాలా వ్యవధి. జన్మ తీసుకోవడం అనేది షార్ట్ పీరియడ్. అంటే మనం చాలా షార్ట్గానే ఉంటున్నాం అనమాట. జన్మ తీసుకుని ఒక ఫిజికల్ బాడీ సంపాదించుకొని మనం ఇలా బ్రతకడం అనేది షార్ట్ పీరియడ్. ఫిజికల్ బాడీ లేకుండా ఆత్మస్వరూపంలో ఉండడం అనేది లాంగ్ పీరియడ్ మనకి. అంత లాంగ్ పీరియడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మనం షార్ట్ పీరియడ్లోకి వస్తామో కూడా తెలియదు. సో అంత లాంగ్ పీరియడ్ కూడా నువ్వు ఎటువంటి చైతన్య శక్తితో ఉన్నావో ఆ చైతన్య శక్తికి సంబంధించిన లోకంలోనే పడి ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సేతు గారు, చైతన్య శక్తిని మనం ఎలా సంపాదించుకున్నామో ఎప్పుడు కూడా ఆ సంపాదనలో ఉండాలి. మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, పొద్దున్న లేస్తూనవి మనకన్నా ముందు ఎప్పుడో లేస్తాయి, కిలకిలా రావాలు చేసుకుంటూ అవి ఆహార సంపాదనకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎప్పుడో సాయంత్రం చీకటి పడినప్పుడు మళ్ళీ చెట్లకు చేరుతాయి. సో ఎప్పుడు చూసినా ఆహార సంపాదన, రైట్? అలాగే మనము కూడా మనకి ఏంటి, మనం కూడా ఆహార సంపాదన. పొద్దున్న లేవడం, వ్యాపారాలు అయితే వ్యాపారాలు, చదువులు అయితే చదువు, ఈ యాతనలోనే ఉంటాం మనము. సో చైతన్య శక్తిని పెంచుకోవడం అనే యాతనలో ఉండడము మరణానంతర జీవితానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భూమి మీద మనం తాపత్రయం పడుతూ ఆహార సంపాదన, ధన సంపాదన ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇవేవి కూడా మరణం తర్వాత కాపాడే వస్తువులు కానే కావు. మనకు అప్పుడు కావలసినది ఏంటంటే చైతన్య శక్తి హెచ్చుగా ఉండవు, హెచ్చు స్థాయిలో ఉండడం అనేది మనల్ని కాపాడుతుంది. అదే మనకు సరి అయిన జీవితాన్ని
ఇస్తుంది. లేకపోతే అడ్జస్ట్మెంట్లు, ఎగుడు దిగుళ్ళు, అప్ అండ్ డౌన్లు చెప్పాను. ఇంత మునుపు ఒక పాత రికార్డింగ్లో ఉంటుంది. సో అలాగే ఉంటుందన్నమాట. అంతా కూడా అయోమయంగా ఉండడము, ఏది అర్థం కాకపోవడం, అజ్ఞానం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పేజీలో చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి స్వర్గం నరకం ఉందని అదని ఇదని అంటే మనము మన మతరీత్యా లేకపోతే మన పెద్దవాళ్ళ నుంచి ఒక రకమైన బిలీఫ్ సిస్టమ్స్ మనకు అలవాటైపోతుంది యాక్చువల్గా. అంటే ఏంటి, మనము చనిపోయిన వెంటనే పరమాత్మలో లీనమైపోయామని, లేకపోతే మహాభక్తులందరూ కూడా అలాగ బొందుతో వాళ్ళు ఆ, ఏంటిది పోలి స్వర్గానికి వెళ్ళిందని చెప్పి మనకు ఒక కథ ఉంటుంది. బొందుతో పుష్పక విమానాన్ని లో ఆవిడ బొందుతో వెళ్ళిపోయింది. ఆ, ఆవిడ కాలు పట్టుకుని ఆవిడని బాధ పెట్టిన అత్తవారు కూడా అలా ఆవిడతో పాటుకు వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా ఏంటంటే, ఏంటంటే మనకొక అదొక రకమైన జ్ఞానం ఇవ్వడం. అదొక రకమైన జ్ఞానం ఇవ్వడం. అంటే ఒకప్పుడు ఏమీ చదువులు ఇవేమీ లేవు. అంతా కూడా పల్లెటూరు వాతావరణం. పట్టణాలనేవి తర్వాత వస్తాయి కదండీ. ఎప్పుడు కూడా విలేజ్ అనేది, పల్లెటూరు అనేది మనకు మూలం. అక్కడి నుంచి టౌన్లు, పట్టణాలు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పటి అటువంటి స్టేజ్‌లో ఉన్నవారికి ఇలా జానపద కథలంటారు వీటిని. ఇలా జానపద కథల రీత్యా దేవుడనేవాడు ఉన్నాడు. పైన ఒకడున్నాడు. మనం గనక ఏదైనా పాపం చేస్తే ఇలా ఉంటుంది, పుణ్యం చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఆ జానపద కథలనేవి మనకు ఉపయోగపడతాయి. సో అప్పటి ఆ స్టేజ్‌లో ఆ జ్ఞానం ఓకే. అప్పుడే కదా అమ్మో దేవుడు అనేవాడు ఉన్నాడని వెళ్ళి దీపం పెట్టడము, అమ్మో గుడికెళ్ళాలి, అమ్మో ఇది చేయాలి, ఇలాంటివన్నీ వస్తాయి. లేకపోతే ఏముంటుంది? సో కానీ తర్వాత తర్వాత మన జ్ఞానము మరొక రూపం చెందాలి. అక్కడే ఉండిపోయి ఇంకా పోలీస్ వర్గానికి బొందుతో వెళ్ళిపోతాం, మనం కూడా వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఉండనే కూడదు. అది ఎగ్జిస్ట్ కాదు అది అలా. అది. సో కాబట్టి ఆహ్, అంటే అలాంటి ఆహ్, దానితోనే ఆ కథలతోనే మనము జీవితాంతం ఉండిపోకూడదు. అవన్నీ కూడా జానపద కథలు. జనపదంలో ఉండేటప్పుడు అంటే పల్లెటూరులో ఉండేటప్పుడు అప్పటికది ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. పొద్దున్న లేచి ఇల్లు అలుక్కోవడానికి, ముగ్గు పెట్టుకోవడానికి సరిపడేటువంటి జ్ఞానాన్ని అక్కడికి ఆ కథలు వస్తుంది. కానీ ఆ తర్వాత ఆ కథలు వదిలేయాలి. ఒకసారి నువ్వు దేవుడనేవాడు ఉన్నాడు అనే ప్రజెన్స్‌లోకి నువ్వు వచ్చిన తర్వాత ఇక ఆ కథలనేవి వదిలేయాలి. వదిలేసి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోవాలన్నమాట. ఆ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలి అంటే దానికి తగిన అన్నీ సౌకర్యాలు ఉన్నాయని కాదనను. బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఈ కథల ద్వారా ఈ నమ్మకాల దగ్గరే మనం ఉండిపోతూ ఉండడం వలన ఇవి బాగా నాటుకుపోయి మనిషికి ఏమవుతుందంటే మరణానంతరము కూడా అవే ఆ భ్రాంతిలోనే ఉంటాడు. చూసారా? ఇది ఇది చాలా ఇంపార్టెంట్. సూక్ష్మలోకాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఏమాత్రము మార్పు రాదు. అంటే ఏ చైతన్య శక్తికి తగిన ఆ ఆ చైతన్య శక్తికి తగిన సూక్ష్మలోకాలకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా ఈ భూమిపై ఉన్న కాన్షియస్నెస్ని వదలరు. ఇది అదే క్లియర్గా చెప్తున్నారు. మరణానంతరము కూడా అవే బలంగా మనసులో నాటుకుపోవడం వల్ల ఆ భ్రాంతి నుండి, నమ్మకాల నుండి ఆత్మ బయటపడదట. ఎందుకంటే నువ్వు భూమి మీద అందుకే అంటారు, ఎప్పుడూ కూడా ఏ సిచ్యువేషన్ నుంచైనా లేకపోతే ఎటువంటి మనిషి నుంచైనా కూడా ఒక జ్ఞానాన్ని తీసుకుని ఆ జ్ఞానం తీసుకున్నామా అనేటట్టు ఉండాలి. ఆ జ్ఞానము, ఆ తెలివి అంతవరకే. ఇంక కానీ ఆ సిచ్యువేషన్ని, ఆ మనుషుల్ని, ఆ మనుషులతో ఉన్న బైండింగ్ని, ఆ సిచ్యువేషన్స్ ఇచ్చిన దుఃఖాన్ని, వాటన్నిటినీ కూడా అదే నిజమని నమ్ముతూ దానిని కంప్లీట్గా దానినే ఒక పొరలాగా సూక్ష్మ శరీరానికి చుట్టుకుని మరణానంతరం వెళితే ఏ లోకంలోని కూడా అడుగు పెట్టనివ్వరు. అదే భ్రాంతిలో ఉండిపోతుందట ఆత్మ మరణించిన తర్వాత కూడా. అదే నాటుకుపోయి ఉండిపోతుందంట. అంటే ఏంటి? అది తీసుకున్న అనుభవాల సారం ఏముందో ఆ భూమి మీద అదే నిజమని నమ్మడం. సరే ఇది నిజమని నమ్మొద్దు. సరే ఇది ఇక్కడ ఇక్కడ బతికిన పరిస్థితిలో ద బెస్ట్ నేను ఇంతే చేయగలిగాను. దీని నుంచి నేను తీసుకున్న జ్ఞానం ఇది. తీసుకున్న విజడం ఇది. మంచో చెడో
అంతవరకే ఉండాలి మనుషులు. అలా కాకుండా అదే సత్యమని నమ్మడము, దీన్నే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దీన్ని నేను వదలలేను అంటే అంతలాగా వదలలేని బైండింగ్‌ని ఏ ఆత్మ కూడా దానితో అలాగా బైండ్ అయి ఉండకూడదు. అలా బైండ్ అయి ఉంటే నువ్వు ఎర్త్ మీద అంటే ఈ భూమి మీద జరిగే వాటికి ఇదే సత్యమని నువ్వు నమ్ముతూ, నువ్వు దానికి అంత లెవెల్‌లో నువ్వు బైండ్ అయిపోయి ఉంటే, నువ్వు ఆ సూక్ష్మ లోకంలో అది చిన్నదో, పెద్దదో, తక్కువో, ఎక్కువో ఆ సూక్ష్మ లోకములో సెట్ అవ్వడానికి నీకు నువ్వు ఫిట్ అవ్వడానికి నీకు స్థానము దొరకదు. చూసారా? ఆ స్థానం ఎప్పుడైతే దొరకదో వాళ్ళు ఏమంటారంటే, అయ్యా లేదా అమ్మా, నువ్వు ఇక్కడ సెట్ అవ్వవు, నువ్వు భూమి మీదే నువ్వు సెట్ అవుతావు, గో బ్యాక్ అంటారనమాట. రానివ్వరు. సో ఎప్పుడూ కూడా అందుకే యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది యాస్ట్రల్ బాడీ. మనం నిద్రపోతున్నప్పుడు కానీ, లేకపోతే అదేంటది, ఆ, ఆ, నిద్రపోతున్నప్పుడో, లేకపోతే మనము ఏదైనా ఒక ప్రశాంతంగా పీస్ఫుల్గా అలాగా ఒక మొత్తం మన ఎనర్జీస్ అన్నీ కూడా బాడీ, మైండ్ అండ్ సోల్ ఎనర్జీస్ అన్నీ అలైన్ అవుతున్న సమయంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. అటువంటి సమయంలో గాని యాస్ట్రల్ ట్రావెల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు? అది అప్పుడప్పుడు తన చైతన్య శక్తులు ఏమున్నాయో దాని ప్రకారం అది వేరే లోకాలకెళ్తూ ఉంటుంది. వెళ్ళి అక్కడ తను చేయాల్సినవేవో చేస్తూ ఉంటుంది. ఫెమిలియరైజ్ అవుతూ ఉంటుంది. అక్కడున్న వాతావరణం, అక్కడున్న ఎనర్జీస్‌ని అది అబ్జార్బ్ చేసుకుంటూ తనలో ఒక అట్మాస్ఫియర్‌ని ఏర్పరుచుకుంటూ ఉంటుంది. సో, నువ్వేమి చెయ్యనివ్వకుండా ఎప్పుడూ నువ్వు లో క్వాలిటీ ఎనర్జీస్‌తోనే బైండ్ అవుతూ దుష్ట, నీచ, కొంతమందైతే, అందరూ కాదు. క్షుద్ర, ఇవి కాకపోయినా ఇంక వేరే దుఃఖము, ఆందోళన వీటితోనే బైండ్ అవుతూ ఉంటే, నీ యాస్ట్రల్ బాడీకి యాస్ట్రల్ ట్రావెల్ చేసేటువంటి ఎనర్జీ దానికుండదు. ఉండకపోతే అది వేరే లోకాలకి వెళ్ళి ఇవన్నీ తను చేయాల్సి అనుకునేవి తను చేయలేదు. నువ్వు దానికి అవకాశం ఇస్తే కదా! ఎప్పుడూ దీనితోనే బైండ్ అయ్యిండి ఇదే సత్యము సత్యం అని నమ్మిన తర్వాత ఇక్కడుండే సిచ్యువేషన్స్, ఇక్కడుండే మనుషుల నుంచే 24 గంటలు వాటితోనే బైండ్ అవుతూ ఉంటూ వాటి నుండే జ్ఞానాన్నో ఏదో జ్ఞానము అది అవసరమో కాదో మంచో చెడో దాన్నే తీసుకుని దాన్నే నమ్ముతూ ఉంటే ఇంకా నెక్స్ట్ చైతన్య లోకాలకి, నెక్స్ట్ లోకాలకి అప్పుడు యాస్ట్రల్ బాడీ మెల్లగా అది వెళ్ళినా కూడా దానికి అక్కడ ఏమీ తెలియదు. అక్కడ ఉండే ఆ ఎనర్జీస్‌కి, అక్కడ ఉండే ఆ ఇదికి సెట్ కాక, అప్పుడు వాళ్ళేం చెప్తారంటే, నువ్వు భూమి మీద ఉన్న కాన్షియస్‌నెస్ విపరీతంగా నువ్వు తీసుకొని, దానికే బైండ్ అయి ఉన్నావు. నువ్వు ఇక్కడ సెట్ కాలేవు. నువ్వు వెళ్ళిపో అంటారనమాట. అందువల్ల ఆధ్యాత్మిక గురువులు ఎందుకు అంత కృషి చేస్తారంటే, అటువంటి నమ్మకాల నుంచి బయటపడేయడానికి ప్రతి వారిని కూడా తమ దగ్గరకు వచ్చేవారిని ప్రతి వారిని కూడా అటువంటి నమ్మకాల నుంచి బయటపడేయడానికి మరీ 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 జ్ఞానబోధ చేసి 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 కృషి చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ లోపల ఉన్న వారి లోపల ఉన్న ఆత్మను మేలుకొలుపుతూ ఉంటారు. లేకపోతే ఈ ఫిజికల్ బాడీ అనేది, ఈ మెంటల్, ఎమోషనల్ బాడీస్ అనేవి అక్కడికక్కడే ప్రపంచాన్ని కల్పించేసి మనిషికి అదే సత్యం అనిపించేలాగా నమ్మించేస్తుంది. ఎందుకంటే ఆ బ్రెయిన్‌కున్న కెపాసిటీ అటువంటిది. బ్రెయిన్‌కున్న కెపాసిటీ, బ్రెయిన్‌కున్న లక్షణము. కాసేపు ఏదో ఆలోచించారనుకోండి, కాసేపు ఒక వారం రోజులు దాని గురించే అదే ఆలోచిస్తే, అదక్కడ జరగకపోయినా, ఇంకా ఏడో రోజు నుంచి అది నిజంగా జరిగినట్టుగా ఈ బ్రెయిన్ నమ్ముతూ ఉంటుంది, మిమ్మల్ని నమ్మిస్తూ ఉంటుంది. అది బ్రెయిన్ యొక్క పవర్. మైండ్ పవర్ అంటే అది. మనం ఆల్రెడీ మొదటి అధ్యాయంలో చదువుకున్నాం దాన్ని. గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఏ భ్రాంతిలో కూడా ఉండకూడదు. భౌతిక ప్రపంచంలో జరిగేది భూమి మీద భౌతిక ప్రపంచంలో జరిగేదంతా కూడా ఒక ఇల్యూజన్, ఒక మాయ. అది మనిషే సృష్టించుకున్న ఒక సృష్టి. అదేంటంటే నేను పుట్టిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. అక్కడేమో ఆహ్, అదే షాప్ ఉంది. లేకపోతే అక్కడేమో అది ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అలాగే జరుగుతోంది. ఇద నీ చిన్నప్పటి నుంచి జరుగుతుంది కరెక్టే, నువ్వు చూస్తున్నావు. కానీ నువ్వు సృష్టించిన సృష్టి కాదు కదా! ఇంకెవడో సృష్టించిన సృష్టి కదా! నువ్వు చూస్తున్నావు చిన్నప్పటి నుంచి. సో,
ఇదంతా ఏంటంటే మన మన యొక్క చైతన్య శక్తి ఏ విధమైనది ఉంటుందో, మన ఆత్మ యొక్క చైతన్య శక్తి ఏ విధమైనది ఉంటుందో దానిని మానవుడు వాస్తవంలోకి సృష్టిస్తాడు. ఎప్పుడు వాళ్ళు గొడవలు పడుతున్నారండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటారు మీరు. కరెక్టే. వాళ్ళు ఆ గొడవలు పడ్డము అనేది ఆ వారి ఆత్మను సృష్టించుకున్న సృష్టి అది. నువ్వు చూస్తున్నావు, కానీ నిజమని నమ్ముతున్నావు. అది ఎవరో సృష్టించుకున్న సృష్టి మాయ. అందులో వారు బ్రతుకుతున్నారు. అది కానీ చిన్నప్పటి నుంచి చూస్తూ నువ్వు పెరుగుతున్న నువ్వు దాన్ని సత్యం అనుకుంటున్నావు. ఆ బిలీఫ్ సిస్టమ్ నువ్వు పికప్ చేస్తున్నావు. ఓ ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది, వాళ్ళంటే అలాగే ఉంటారు, లేకపోతే వీళ్ళంటే ఇలాగే ఉంటారు. అలా ఉండడం వల్ల రేపొద్దు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇలా జరుగుతూ ఉంటుంది. సో నీ యొక్క నాలెడ్జ్ బేస్డ్ ఆన్ సంబడి ఎల్సెస్ క్రియేషన్, ఇది ఇల్యూషనే కదా? ఇల్యూషనా కాదా? భ్రాంతి, భయం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రపంచంలో మన రెండు కళ్ళతో చూసిందంతా కూడా ఎవరో చేసిన సృష్టి, వారి వారి చైతన్య శక్తులతో సృష్టించిన సృష్టి. అలాగే మన చైతన్య శక్తితో కూడా మనము సృష్టిస్తున్నాము. అలా అన్నమాట. సో కాబట్టి ఇక్కడ జరిగేదంతా కూడా ఒక జ్ఞానాన్ని తీసుకోవడానికే తప్ప అదే సత్యమని నమ్మకండి. నమ్మి దానిని మీ ఆత్మలో ఎస్టాబ్లిష్ చేసుకోవద్దు. ఐఎస్ఐ ముద్రలాగా ముద్ర కొట్టుకోవద్దు. సో అందుకే అదే ఆధ్యాత్మిక గురువులందరూ కూడా మరీ మరీ చెప్పి 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 ఆ నమ్మకాల నుంచి బయటికి పడేయడానికి అనమాట. ఆ సోల్ని ప్యూర్ చేయడానికి. మనం లోపలికి వెళ్ళిపోయి స్నానాలు అవి చేయలేము కదా. మనం ప్యూర్గా ఉండుదాము, మంచి సబ్బుతో రాసుకొని మన ఆత్మను మన శుభ్రం కడిగేసుకుందాం అనుకుంటే అలా కుదరదు. మెడిటేషన్ చేస్తూ ఈ జ్ఞానబోధ తీసుకుంటూ దేనికి అటాచ్మెంట్ కాకుండా, దేనికి అటాచ్ కాకూడదు. ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే ఓకే, అది అలా ఉందా, ఓకే ఫైన్. సో దీని నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటి? ఓకే దీని నుంచి నేర్చుకుంటున్నాం. ఓకే మన కారు వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ పడింది, కారు ఆపుతాం. ఏమని నేర్చుకోవాలి అక్కడ? ఏమని నేర్చుకోవాలి? నేర్చుకోవాలి సవ్యంగా నేర్చుకోవాలి. ఎందుకు? ఆ ట్రాఫిక్ సిగ్నల్ అలా పడినప్పుడు మనకి ఇటు వెళ్ళే కార్లతో మనం గుద్దకుండా ఉంటాము. లేకపోతే అటు వచ్చే కార్ల ఇటు నుంచి ఇలా తిరిగే కార్లకు మనం గుద్దకుండా అవి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం వెళ్తున్నాం. ఇంతే మనం దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం. ఇంకా వేరే ఫర్దర్గా ఇంకేదేదో ఆలోచించాల్సింది ఏం లేదు అక్కడ. సార్ సింపుల్గా ఉండాలి ఆలోచన సింపుల్గా ఉండాలి, నాలెడ్జ్ సింపుల్గా ఉండాలి. ఇంకా ఫలానాప్పుడు అలాగే జరిగింది, అలా వాడేవాడు అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగింది, అమ్మో మనకి ఇక్కడ ఏమైనా జరుగుతుందేమో, ఇవన్నీ అవసరం లేదు. సో అట్లా ఎప్పుడు కూడా ఆలోచనని ఎప్పుడు కూడా శాంతముగా సింపుల్గా ఉంచుకోవాలి. అది. సో మనం ఎప్పుడైతే అలా సింపుల్గా ఉంచామో అదే అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది, అదే సృష్టి జరుగుతుంది. ఆ సృష్టిని నువ్వు చేసిన నువ్వు అంతే సింపుల్ ఆలోచనతో నువ్వు సృష్టించిన సృష్టి అది నీకెంత ప్రశాంతతనిస్తుందో నీ ఎదుటివాడికి కూడా అంత ప్రశాంతతనిస్తుంది. సో వాడు కూడా అదే చైతన్య శక్తిని ఎదుటి వాళ్ళు కూడా పొందుతారు. అలా కాకుండా ఏవో అదే సమయానికి ఆ ట్రాఫిక్ సిగ్నల్ మైండ్లో పడిన సమయానికే ఎక్కడెక్కడో పేపర్లో చదివిన యాక్సిడెంట్లు, లేకపోతే ఎక్కడెక్కడో వాళ్ళు వీళ్ళు చెప్పగా జరిగిన యాక్సిడెంట్లు, లేకపోతే ఇవన్నీ గుర్తు తెచ్చుకుని భయపడి ఆందోళనతోటి ఆ సమయంలో మనము చేసిన ఆ ఆలోచన దానికి ఇచ్చిన ఎనర్జీ మేనిఫెస్ట్ అయిందనుకోండి, అక్కడ ఇంకా అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఆ మేనిఫెస్ట్ అవుతూ ఉండేటప్పుడు ఆ సమయానికిలో కానీ లేదా ఆ పరిసరాలకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఆ చైతన్య శక్తికి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, మనం వింటూ ఉంటాం, ఆ ఏరియాకి వెళ్ళకండి, అక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఏదో జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు వెళ్ళిన ఇంత మునుపు నేను వర్క్ చేసిన చోట అనమాట, మా బిల్డింగ్ అక్కడే ఉంటుంది. అది బిల్డింగ్ దిగిన తర్వాత కొంచెము నడిచిన తర్వాత అక్కడ ఒక 4 లైన్స్ జంక్షన్లా వస్తుందన్నమాట. అక్కడ ఎప్పుడూ కూడా అది మామూలుగా చూస్తే ఏమాత్రము కూడా అక్కడ మలుపు కానీ లేకపోతే ఏదో చీకటి వచ్చిందని కానీ లేదా ఏమి ఉండదు, చాలా మామూలుగా ఉంటుంది. కానీ అక్కడ ఎప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్ అక్కడ జరుగుతాయి. అసలు అర్థమే కాదు. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎప్పుడు పనిచేస్తుంటాయి?
అది అది ఎప్పుడూ కూడా అది చాలా క్లియర్‌గా ఉంటుంది. లైట్లు నైట్ అయితే. పోనీ పగలైతే బోలెడంత వెలుగు. అసలు అక్కడికొచ్చిన తర్వాత ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతాయో అర్థం కాదు. మొదట్లో అర్థమయ్యేది కాదు. వీళ్ళు చూసుకోవట్లేదేమో, వీళ్ళు లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు అటునుంచి స్పీడ్‌గా వస్తున్నారేమో, ఏదో అలాంటి ఆలోచన అనుకుంటూ ఉండేదాన్ని నేను. తర్వాత తర్వాత నాకు అర్థమైంది. దేర్ ఈజ్ సంథింగ్ అక్కడని. అక్కడ ఆ చైతన్య శక్తి ఎందుకో బాగోలేదు. దానిపైన నేను కారు డ్రైవ్ చేశాను. నేను నడిచాను. అదే మ జీబ్రా లైన్స్ మీద. అదొకటే దారి. మేము కిందకి దిగిన తర్వాత దాని నుంచే వెళ్ళాలి. మళ్ళీ పైకి మా బిల్డింగ్‌లోకి వెళ్ళడానికి కూడా దాన్ని టచ్ చేసుకుంటే దాని నుంచే నడుచుకునో, కారులోనో ఏదో వెళ్ళాలి. ఆ పక్కనే స్టార్ బక్స్ ఉంటుంది. కాఫీకెళ్ళాలన్నా అక్కడికే వెళ్ళాలి. స్టూడెంట్ సెంటర్ ఉంటుంది. అక్కడికే పోవాలి. ఎప్పుడు కూడాను మోస్ట్ ఆఫ్ ద టైమ్ అక్కడే బ్రతకాలి. కానీ, కానీ అక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటది. ఎందుకు జరుగుతుంటే ఆ తర్వాత తర్వాత ఇవన్నీ నాకు అర్థమైందనమాట. అక్కడ చైతన్య శక్తి సరిగ్గా లేదు. అటువంటి చైతన్య శక్తితో ఏ ఎవరి చైతన్య శక్తి అయితే మ్యాచ్ అవుతుందో చూసారా? అర్థం చేసుకోండి. మ్యాచ్ అవుతుందో వారికే జరుగుతూ ఉంటది. మరి మేము ఎప్పుడు అక్కడే బతికాం కదా! గాడ్స్ గ్రేస్ ఎప్పుడు అలా జరగలేదు. కానీ మెజారిటీ ఎప్పుడు చూసినా అక్కడే జరుగుతూ ఉంటుంది. ఇంకా ముందుకెళితే ఇంకా అక్కడ ఎక్కువ రష్ ఉంటుంది. అక్కడ జరగదు. ఇక్కడ రష్ ఏం లేదు. ఇక్కడంతా కూడా మెజారిటీ హాస్పిటల్స్ లేకపోతే మేము పనిచేసే ఇన్‌స్టిట్యూషన్స్ ఐదర్ మా ఎంప్లాయీస్ ఎక్కువుంటారు. దొంగతనాలు స్టాబింగ్ కూడా అక్కడే జరుగుతూ ఉంటది. మేం మా 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 యూనివర్సిటీస్‌లో చేసిన హాస్పిటల్స్‌లో పనిచేసిన డాక్టర్సు, సైంటిస్టులు మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి స్టాబింగ్ కూడా చేశారక్కడ. సో ఇంకా మళ్ళీ 24/7 లైబ్రరీ కూడా ఓపెనే ఉంటుంది. ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్ ఆల్ ది టైమ్ వాళ్ళు ఉంటారు కాబట్టి. వాళ్ళు అక్కడే ఉంటారు కూడా. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంత సందోహం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎప్పుడూ కూడా ఒక రకమైన చైతన్య శక్తి అక్కడ ఉంది. ఆ చైతన్య శక్తితో ఎవరైతే మ్యాచ్ అవుతారో వారికి ఆ విధమైన అనుభవాలు వస్తున్నట్టున్నాయి. చూసారా? అది. అందుకని ఆ! అందుకని మనం అవంతా కూడా మానవులు సృష్టించిందే. ఎవరు సృష్టిస్తారు చెప్పండి? ఎవరైనా అక్కడ నిమ్మకాయలు, మిరపకాయలు పెట్టి ఏమైనా చేశారంటారా అమెరికాలో? సో, అదేం కాదు కదా! మనిషి యొక్క చైతన్య శక్తి అటువంటి చైతన్య శక్తి అక్కడ ఉంది. సో, దానికి ఎవరైతే మ్యాచ్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఏదో ఒకటి నష్టం జరగడం అనేది జరుగుతూ ఉందనమాట. సో, కాబట్టి ఇదే చైతన్య శక్తితో వారు చనిపోయిన తర్వాత ఇటువంటి చైతన్య శక్తితో నెక్స్ట్ లోకాలకి వెళ్ళగలరా? వెళ్ళలేరు. వాళ్ళు కూడా నువ్వు ఆ చైతన్య శక్తిని అక్కడ వదిలేసుకుంటేనే, నువ్వు అక్కడ ప్యూరిఫై అయితేనే, నీ ఆత్మ అక్కడ ప్యూరిఫై అయితేనే నువ్వు ఇక్కడ రాగలవు అనేసి అంటారు వారు. ఆ పై లోకాల వాళ్ళు. సో, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆత్మకు అంటే మనిషికి బ్రతుకున్నప్పటి నుంచి కూడా ఉంటూ ఉంటుంది. సో, ఇక భూమి ఇంకొకటి ఏం చేస్తుంటదట ఆత్మ, చనిపోయిన తర్వాత కూడా ఇంకా భూమి మీద జీవించే ఉంటున్నట్లుగా అనుకుంటాదట. ఎంత దారుణమో చూడండి. ఇంకా భూమి మీదే జీవించి ఉన్నట్లు, భూమి మీద తన సంపాదన, ఆస్తులు, భార్య, భర్త, పిల్లలతోనే ఉంటున్నట్లు, అసలు తాను మరణించనే లేదనేటువంటి భ్రాంతిలో ఉంటుంటదటండి. ఆత్మ ఇది ఎంత దారుణమో చూడండి ఇంకా. సో, తను చనిపోయింది అని తను అనుకోదట. ఇంకా ఆ ఇంటి వాళ్ళని పట్టుకొని అదంతా కూడా ఏ ప్రారంభ దశలో అయితే భ్రాంతి మొదలైందో, అదే దశలో ఆత్మ కొనసాగుతూ ఉంటుంది. తనసలు మరణించలేదని నమ్మదట. అది. అర్థమైందా? సో, ఆ భ్రాంతులకు అనుగుణంగానే అక్కడ సంపాదన, ఆస్తులు వగైరా ఇవన్నీ కూడా వాటికి కనిపిస్తుంటాయి. ఇది నాది, ఇది నా వాళ్ళు, నా మనుషులు. సో, అక్కడ వాళ్ళు కూడా పంపించేయడము. ఇవన్నీ అన్నమాట. సో, తానింకా మరణించనే లేదని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అనుభూతులు చాలా మందికి మీలో చాలా మందికి ఎదురవుతుంటాయి. అంటే వాళ్ళు మన ఆథర్ రాస్తున్నాడు ఆ విధంగా. సో, ఇలాంటి అనుభూతులనేవి మనకి బ్రతికుండేటప్పుడు ఇలాంటి అనుభూతులు మనకు జరుగుతూ ఉంటాయి.
అంటే బ్రతుకున్నాం కదండి మరి ఎక్కడికి వెళ్ళిపోతామండి అంటే, ఎక్కడికి వెళ్ళిపోవు, నువ్వు అక్కడికే వెళ్ళు, ఆ ఇంటికే వెళ్ళు, ఆ ఇంట్లోనే ఉండు, కానీ అది శాశ్వతమని నమ్మకం. సో ఇదంతా ఎందుకు కారణం, ఇటువంటి అనుభూతులతోనే ఉండి చనిపోయిన తర్వాత కూడా ఆత్మ అదే అనుభూతి కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞాన పరిధి లేకపోవడం. అది అదే ఆధ్యాత్మిక జ్ఞాన పరిధి ఎక్కువగా ఉన్న మనిషి పొందే అనుభూతి చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. చూసారా అండి ఎంత ప్రమాదం అయిపోతూ ఉంటుందో అది. ఆ, ఇక్కడ మరణం సంభవించిన వెంటనే మనకి జరిగే పరిణామం గురించి, అనుభవాల గురించి, ఈ వీటన్నిటి గురించి కూడా మనము ఆ, మరణం తర్వాత ఎటువంటి అనుభవాలు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు గైడెన్స్ తీసుకోవడం, ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సూక్ష్మ లోకాల్లో గైడెన్స్ ఇవ్వడానికి మనకు మనోఫలకంలో భూమిపై ఉన్న అది సూక్ష్మ లోకాల్లో గైడెన్స్ ఇవ్వాలి కదండి మరి, చనిపోయిన తర్వాత వెళ్ళిపోమంటే ఎలాగా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వాళ్ళు గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, కానీ నీ మనోఫలకం మీద నువ్వు ముద్ర వేసేసుకున్నావు కదా ఇవన్నీ కూడా. సో అది ఎప్పుడు కూడా మనిషి అనేవాడు బ్రతుకున్నా చచ్చిపోయినా ఎలాంటి పరిస్థితిలో ఉండాలంటే, ఒక ఎంటీ కప్, ఒక కాఫీ కప్పు, ఒక ఖాళీ కాఫీ కప్పులా ఉండాలి. నువ్వు ఆల్రెడీ నిండగా కాఫీ దాన్ని నిండగా పెట్టుకుని ఉంటే వాళ్ళు ఎంత జ్ఞానాన్ని పోసినా కూడా అది బయటకు పోతుందే తప్ప అందులో నిలబడుతుందా కాఫీ కప్పులో? ఎంటీగా ఉంటేనే కదా ఏదైనా జ్ఞానం పోస్తుంది అందులో నిలబడడానికి. సో కాబట్టి నీ మనోఫలకం మీద ఆల్రెడీ ఈ భూమి యొక్క కాన్షియస్నెస్ని పూర్తిగా నింపుకొని నువ్వు పైలోకాలకు వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, నువ్వు అక్కడికే పో అంటారు వాళ్ళు. సో ఉదాహరణకు ఒక క్రైస్తవ వ్యక్తి సూక్ష్మలోకాల్లో తనకు ఎదురయ్యే గురువు ఒక ఇస్లాం మత గురువు లేదా హిందూ మత గురువు కనిపిస్తే వారు ఏమాత్రం విశ్వసించడు, వారి నుండి గైడెన్స్ను పొందడానికి అది ఇక ఇకపోతే సూక్ష్మలోకాల్లోకి వెళ్ళిన తర్వాత అండి గురువుస్ అందరూ కూడా ఒకటే. ఇప్పుడు నేను గనక పోయిన తర్వాత నాకు వెళ్ళంగానే అల్లా ఎదురు రావచ్చు. అర్ర అదేంటి, నేను మొదటి నుంచి కూడా నేను హిందూ దేవుళ్ళని, హిందూ మతంలో ఉన్న గురువుస్తోని నేను ఇంటరాక్ట్ అయ్యాను, లేకపోతే సద్గురు అని, పత్రిజీ అని వాళ్ళందరూ హిందూ గురువుసు, లేకపోతే జీకే సార్ అని, నేను వాళ్ళందరూ హిందూస్ వాళ్ళు, నువ్వేంటి వచ్చావు నా దారిలోకి, నీ దగ్గర నుంచి నాకు గైడెన్స్ వద్దు అన్నాను అనుకోండి, అలా నేను విశ్వసించలేదనుకోండి, అప్పుడు ఏమాత్రం కూడా నాకు గైడెన్స్ దొరకదు. అంటే అక్కడ ఏంటి, గురువుస్ అందరు గురు పరంపర అంతా ఒకటేనటువంటి ఆ ఆ భావన ప్లస్ అటువంటి చైతన్య శక్తిని నేను కలిగి ఉండాలి. అంటే మరణానంతరము నాకు గైడెన్స్ ఇవ్వడానికి ఏ గురువైనా రావచ్చు, పత్రిజీ గారు రాకపోవచ్చు, అల్లా రావచ్చు, లేకపోతే జీసస్ రావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత గైడ్స్ అనేవారు అదంతా అంటే మన చైతన్య శక్తిని వారి నుంచి కూడా వారి నుంచి నేను గైడెన్స్ తీసుకోవాలి అంటే నేను ముందు నాకున్న భ్రమల్ని అంతటిని తీసేసుకుని ఉండాలి భూమి మీద, ఎవరు ఇచ్చినా కూడా. అందుకే మనకి చూడండి ధ్యానంలో అనేక గురువులను మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. నాకైతే ఎవరో చైనా గురువుస్ కూడా, చైనానో జపాన్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎవరైనా గురు సేవ అరే వీళ్ళు వచ్చారేంటి అనేటువంటి డౌట్తో ఎప్పుడు ఉండకూడదు. అలా ఉన్నాము అంటే మనం ప్రిపేర్ అవ్వటం లేదు సరిగ్గా. జీసస్ రావచ్చు, అల్లా రావచ్చు, పత్రిజీ రావచ్చు, రాకపోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళు. సద్గురువు నుంచి గైడెన్స్ ఆ సమయానికి రావచ్చు, రాకపోవచ్చు. జీకే నుంచి సమయానికి రావచ్చు, రాకపోవచ్చు. జీకే గారి నుంచి ఇంకెవరో కనెక్ట్ అవ్వచ్చు, చెప్పలేం. సో మనం ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ఎవరు ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదండి, మన జ్ఞానం మనకు వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎవరైనా వారికి అటువంటి భేదాలు ఉండవు. లేకపోతే ఒక క్రైస్తవుడు గనక పోతే పత్రిజీ గారు అక్కడికి వెళ్ళొచ్చు, ఆయన ఇవ్వచ్చు. ఒక మహమ్మదీయుడు గనక పోతే ఆత్మ గనక వస్తే జీకే గారు అక్కడికి వెళ్ళొచ్చు ఆయనకి ఇవ్వడానికి. అంటే వీరందరూ హిందువులు కదా వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనడానికి లేదండి. సో గురు పరంపర అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇటువంటి ఈ స్పిరిచువల్ ప్లేన్లో
మన స్పిరిచువల్ తలంలో ఉండేటప్పుడు ఈ భేదాలు విభేదాలు ఇవన్నీ కూడా కింద చక్ర స్థాయిలోనే ఉంటాయి. అంటే బిలో అనాహత చక్రస్థాయి. ఆ అబో అనాహత చక్రస్థాయి ఉంటేనే వారు గురువులు అవుతారే తప్ప వాళ్ళు అలా లేకపోతే వాళ్ళు కూడా గురువులు అవరు కింద చక్రస్థాయిలో ఉంటే. సో కాబట్టి ఇవన్నిటినీ కూడా మనము కింద నుంచి పైకి వెళ్ళడానికే మనం ఆలోచిస్తూ ఉండాలి. రేపొద్దున్న మనం వారి నుంచి గైడెన్స్ తీసుకోవాలన్నా కూడా మన ఈ కింద చక్రస్థాయిలో ఉండడానికి ఏమాత్రము కూడా ఉండడానికి వీల్లేదు. సో అది కథ ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి వాడు గనక వాడు గనక విశ్వసించకపోతే ఆ సూక్ష్మ లోకములో అక్క వారి దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడానికి నిరాకరిస్తుంది ఆత్మ. ఇదే ఇప్పుడు చెప్పాను కదా. అప్పుడు అల్లా గనక వచ్చినా కూడా నిరాకరిస్తుంది ఈ ఆత్మ. మీ 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 మతాల్లో మీకేదో సంబంధించి ఉంటాయి, అవన్నీ నాకొద్దు, నాకు రాదు, నాకు తెలియదు, నేను చెయ్యను, ఏదో. ఎందుకంటే తను మరణించిందని తను అర్థం చేసుకోవట్లా పూర్తిగా ఆత్మ. సో భూమి మీద మతాలు మానవ జాతి చైతన్య పరిణామాన్ని వేగంగా ఎదగనీయకుండా చేస్తున్నాయి అంటే ఇది ఆత పూర్తిగా చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి మూఢ విశ్వాసాల్లో మనిషి ఎందుకు ఉండిపోతున్నాడంటే ఆ మతము అనేటువంటి చైతన్యము ఏ విధంగా ఉంటుందంటే ఎదగనీయకుండా చేస్తోంది అని ఇక్కడ అనేసి అంటున్నారు. ఇక్కడ మతము అనేది ఎదగనీయకుండా చేయదండి. మతము అనేది కొంతవరకు నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, పూర్తిగా ఇవ్వటం లేదు. నువ్వు స్పిరిచువల్ పాత్రలోకి వస్తే నీకు పూర్తి జ్ఞానం వస్తుంది. కానీ నువ్వు అక్కడే ఆగిపోతున్నావే. ప్రాబ్లం మతంది కాదు, ప్రాబ్లం నీది. అది. సో ఆత్మ యొక్క అపరిమిత తత్వము గురించి మతము చెప్పట్లే. అది మతం అనేది కొంతవరకే, ఇందాక నేను చెప్పినట్టు. ఆత్మ యొక్క అపరిమిత తత్వాన్ని అది చెప్పటం లేదు. సో తన పని ఎంతవరకు ఉందో అంత పని చేస్తుంది మతం. మతం లేకపోతే ఐడెంటిటీయే లేదు. కానీ ఆత్మ యొక్క అపరిమిత తత్వం నీకు తెలియాలంటే నువ్వు స్పిరిచువల్ పాత్రలోకి రావాలి. సో ప్రతి ఒక్కరూ కూడా తమ స్వంత ఆత్మశక్తితో జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా పరిష్కరించవచ్చునో, స్వేచ్ఛగా ఆనందంగా ఎలా జీవించవచ్చునో, ఇవన్నీ ఇత్యాది ఈ విషయాలు మతం నీకు చెప్పదు. ఇవన్నీ కూడా నీకు ఆధ్యాత్మిక గురువులే బోధిస్తారు. సో ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి ఆ మార్గంలో ఉన్నవారికే వాళ్ళకి అటువంటి అవకాశాలు కూడా వస్తాయి ఎదుటివాడికి జ్ఞానం ఇవ్వడానికి. నువ్వు మతం వరకే ఉన్నావంటే ఆ మతమును ఆ చుట్టుపక్కల ఉన్న జ్ఞానమే నీకు వస్తుంది. దాన్ని దాటి నీకు రావాలంటే ఆ మతములో ఉన్న ఇంపార్టెంట్ విషయాలను నువ్వు స్పిరిచువల్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ అక్కడే ఉండి నేను అంతా సాధిస్తారంటే అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇచ్ఛాశక్తితో ఆధారపడి ముందుకు వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. మరణం సంభవించిన వెంటనే గైడ్ చేయడానికి మాస్టర్స్ వస్తుంటారంట. 2 మాస్టర్లు వస్తారంట. భయాందోళనలు, మానసిక భ్రాంతులు అనేవి ఉత్పత్తివేనని, ఈ విశ్వమంతా మహామూల చైతన్య శక్తితో ఆవరించి ఉందని, ఆత్మశక్తికి పరిమితం అంటూ ఏమీ ఉండదని వారు బోధిస్తారట. మరణించిన వెంటనే 2 గైడ్స్ వస్తారట, స్పిరిట్ గైడ్స్ వచ్చి అవన్నీ చెప్తారట. కానీ మన ఆత్మగా కానీ మనుషులకు ఆత్మలు తీసుకోవాలి కదా అదంతా. సో ఒక కనురెప్పపాటు కాలంలో, ఆ సూక్ష్మకాలంలో మీ ఆకాంక్షలకు, అభీష్టాలకు, నమ్మకాలకు అనుగుణంగా ఎంచుకోవడానికి 10 లేదా అంతకంటే ఎక్కువ పరిసరాలు కనిపిస్తూ ఉంటాయి. అవి అలా కనిపించడానికి కారణాలు ఇదే. ఇవన్నీ అదే చెప్తున్నారు. సో నిర్దిష్టమైన కారణాలు అంటూ ఏ ఉండవు. కానీ మనకేంటంటే అంటే వాళ్ళు ఏంటంటే ఆ గైడ్స్ వాళ్ళు ఏంటంటే చెబుతారు, ఇదిగో నువ్వు ఈ ఈ ఈ జన్మలో నువ్వు ఇలా ఇలా జీవించావు అంటే మనకు అలాగా జీవించిన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా సినిమా రీలల్లాగా మన ముందు అన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయంట. సో ఇది ఇలా ఉండకూడదు, అలా కాదు, ఇది నువ్వు ఇలా చేసి ఉండకూడదు, నువ్వు ఇలా అనేసి వాళ్ళు గైడెన్స్ ఇస్తారట. ఆ సందర్భము ఇది, నీకు ఈ సందర్భం వచ్చింది, ఈ సందర్భంలో నువ్వు ఇలా రియాక్ట్ అవ్వు, ఇలా కాకూడదు, లేకపోతే నువ్వు ఈ కర్మ చేసావు, ఇలా చేయకూడదు, దానికి గల కారణం ఏంటంటే ఎందుకు చేయకూడదంటే అనేసి వాళ్ళు గైడెన్స్ అనేటువంటి జ్ఞానం వాళ్ళు ఇస్తారట. సినిమా రీలల్లాగా చకచక అన్నీ మారుస్తూ మన కారణాలన్నీ చెప్తూ. కానీ వాటి నుండి మన ఆలోచనలు, ఆకాంక్షలు, నమ్మకాలు అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తే కదా ఆత్మ అది. సో అందువల్ల అదంతా కూడా ఒక ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ ఆత్మ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ అది ఇవన్నీ కూడా దానికి అర్థమవుతుందో తీసుకునేటట్టు ఉంటే ఆ నెక్స్ట్ లోకాన్ని తీసుకెళ్తారు. నువ్వు ఇక్కడే ఉండు, నీ పని నువ్వు ఇక్కడ ఏదో చెయ్యి అని చెప్పేసి అంటారనమాట. సో ఏదో చెయ్యి అంట కాదు,
ఇక్కడే ఉండి వాటన్నిటిని కూడా జ్ఞానం ఇప్పుడు ఇచ్చాం కదా నీ ఆత్మకు. ఈ జ్ఞానంతో నువ్వు కిందకి మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిపోయి ఈ జ్ఞానంతో మళ్ళీ నువ్వు ఆ, క్రొత్త జన్మ తీసుకొనో లేకపోతే మరొకటి ఏదో చేసి దాని నుంచి బయటపడి నువ్వు ఆనాడు చేసిన తప్పులు అన్నిటినీ కూడా మళ్ళీ అది నీ ముందుకు వచ్చినప్పుడు దానికి వేరే ముగింపు వచ్చి దాని నుంచి జ్ఞానం తీసుకుని బయటపడని పంపించేస్తాయి అవి. అదనమాట. సో, భూలోకమైన మరే లోకమైన వాస్తవాలను మీరే సృష్టించుకోవటం జరుగుతుంది. అది నిదానం చెప్తున్నాం కదా! సర్వకాల సర్వావస్థల్లో కూడా గైడెన్స్ ఇవ్వడానికి అంతర్ప్రపంచం నుండి, అలాగే బాహ్య ప్రపంచం నుండి కూడా విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ విశ్వం సిద్ధంగా ఉండడము ఎన్నో రకాల రూపాల్లో ఉంటుంది. నీకు సిచ్యువేషన్స్ రూపంలో, మనుషుల రూపంలో, గురువుల రూపంలో, మాస్టర్స్ రూపంలో, లేకపోతే ఇవన్నీ ఏదో ఒక రూపంలో నీకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కావని ఆ సిద్ధంగా నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెబుతున్నారు. కాబట్టి మరణానంతరం ఎదురయ్యే జీవిత అనుభవాల తర్వాత అది. సో కాబట్టి పరిశుద్ధమైన భావనలతో అపరిమితమైన ఆత్మశక్తి పట్ల అచంచలమైన విశ్వాసంతో చైతన్య పరిణామ పురోగతిని వేగముగా పొందుదురుగాక. అదండి నా ఆకాంక్ష కూడా అదే. మీ అందరికీ కూడా నేను ఆకాంక్షిస్తున్నది కూడా అదే. ఇదండి మనం ఇవాళతో మనకి ఈ పుస్తకము అయిపోయింది మాస్టర్స్. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఇక్కడ మెడిటేషన్ చేద్దాం. అందరూ కూడా వెన్నెముక నిఠారుగా పెట్టండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలోకి రండి. ఒకసారి శ్వాసను పూర్తిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి మాస్టర్స్. ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి నోటి ద్వారా వదలండి. బాడీని సంపూర్ణంగా రిలాక్స్ చేయండి మాస్టర్స్. ఎక్కడ టెన్షన్ లేకుండా ఏ భాగంలో కూడా. మళ్ళీ అదే విధంగా ఊపిరి తీసుకోండి మాస్టర్స్. ఆ ఊపిరిని ఒక 4 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1 2 3 4. ఇప్పుడు ఊపిరిని పూర్తిగా నోటి ద్వారా వదలండి. మరొక్కసారి ఊపిరిని నార్మల్గా ముక్కు పుటాల ద్వారా పీల్చుకోండి. 4 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1 2 3 4. ఇప్పుడు ఊపిరిని పూర్తిగా నెమ్మదిగా నోటి ద్వారా వదలండి. బాడీని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉంటూ 2 చేతులను కూడా క్లాస్ప్ చేసుకొని కాళ్ళను క్రిస్ క్రాస్ చేసుకొని వెన్నెముక నిటారుగా పెట్టి పురుకుటి అంటే కనుబొమ్మలు 2 కాస్త పైకి చూస్తున్నట్టుగా దృష్టిని ఊర్ధ్వముఖంగానే పెట్టి కూర్చోండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్, అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోర్స్ యొక్క శక్తిని మనము యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఆరాలోను 7 శరీరాల్లో కూడా ఆ శక్తి ప్రవహిస్తూ ఎక్కడెక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, టాక్సిక్ ఎనర్జీస్ని బయటకు పారద్రోలి వాటిపై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసిన మాస్టర్స్. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ ప్రకృతిలో కలిసిపోయినవి. పూర్తిగా ఈ డివైన్ ఎనర్జీస్ మన ఆరాలోను 7 శరీరాల్లో కూడా విరివిగా విస్తారంగా ప్రవహిస్తూ క్లెన్స్ చేస్తూ మైండ్, బాడీ, సోల్ని బ్యాలెన్స్ చేస్తున్నాం మాస్టర్స్. అనేక బ్రైట్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, లైఫ్ ఎనర్జీస్ని ఊహించుకొని లోనికి యాక్సెస్ చేయండి మాస్టర్స్. ఈ ఎనర్జీస్ ద్వారా పూర్ణాత్మతో కంబైన్డ్ అవ్వండి మాస్టర్స్. పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వండి.
Don't hurt him, Kev. All dripped up. Got the new iPhone 17 Pro, and Verizon picked up the tab on the best 5G network, baby.
I'd love to give you a gift. And I'll talk about the books and the course and the way that I'll give you this gift in a second, but the gift actually isn't the books.
ఓకే మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి, ఆ ఎనర్జీస్లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఈ పుస్తకం సేత్ మహాజ్ఞానం, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాము. దీనిని ఎన్నో భాషల్లో అనువదిస్తూ మనకు అందుబాటులో తీసుకొచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాము. టెక్నాలజీకి ధన్యవాదాలు తెలుపుకుందాము. ఈ జూమ్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ఇలా కూర్చుని ఇంత మహత్తరమైన విషయాలను మనం తెలుసుకున్నాము అంటే మన మధ్య ఈ మీడియా ఇలా మనల్ని అందరినీ కలిపి కూర్చోబెట్టింది మాస్టర్స్. ఈ మీడియా అంటే కేవలం టెక్నాలజీయే కాకుండా నేను విశ్వం అంతా కూడా మీడియాతోనే సమానం. మనకి ఎలాగైతే ఈ జూమ్ లింక్ అనేది మనందరినీ కలిపి కూర్చోబెట్టిందో, ఈ జూమ్ లింక్తో పాటుగా మనల్ని ఈ జూమ్ లింక్ను కూడా ఇలా కూర్చోబెట్టింది విశ్వం అనే ఒక మీడియా, దానిపైన పనిచేస్తున్న మీడియా. దాని అంతటికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. దీంట్లో కాలము, స్పేస్, డైమెన్షన్ అన్నీ కూడా కలిసి వస్తేనే ఏదైనా జరుగుతుంది. కాలం కలిసి రావాలంటారు కదా, అలా కలిసి వస్తేనే జరిగేది. ఇప్పుడు పంచభూతాలకు అలాగే ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుందాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మీ 7 శరీరాలకు కూడా ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు 2 అరచేతులను తీసుకుని కంఠం మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 సెకండ్స్ ఊపిరి పీల్చుకోండి ముక్కు పుటాల ద్వారా. లైఫ్ ఎనర్జీస్ని లోనికి తీసుకోండి మాస్టర్స్. ఇప్పుడు నెమ్మదిగా నోటి ద్వారా ఊపిరిని వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు 2 కళ్ళు ఓపెన్ చేసి అరచేతును చూసుకోండి మాస్టర్స్ నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఈ రోజుతో మనం ఈ పుస్తకాన్ని పూర్తి చేసాం సక్సెస్ఫుల్గా. కరెక్ట్గా 12 భాగాలు వచ్చినవి. దీన్ని మళ్ళీ రికార్డింగ్స్ మీరు వేసుకుని వింటూ ఉండండి. ఈ జ్ఞానం ఏంటంటే పూర్తిగా అసలు మన మైండ్ దగ్గర నుంచి, మన శరీరం దగ్గర నుంచి, బాడీ, మైండ్ అండ్ సోల్ మొత్తం మూడింటిని కూడా, ఆ మూడింటి యొక్క జ్ఞానాన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళింది ఈ బుక్. ఓకే, సో ఈ బుక్ అనేది ఎప్పుడు కూడా ఒక బైబిల్ లాగా మనం ఎప్పటికప్పుడు మనం దీన్ని చదువుతూ ఉంటే ఏంటంటే ఆ విషయాలు మనకు మైండ్లో ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. అలా ఎస్టాబ్లిష్ కాకపోతే ఇప్పుడే చదివాం కదా, ఈ ఆఖరి భాగంలో ఎలాంటి ఏ విధంగా జరుగుతూ ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే చాట్ బాక్స్ చూడండి మాస్టర్స్, మీకు మరికొన్ని లింకులు పెట్టాను నేను. ఒకటి ఏంటంటే మొత్తం నా ఛానల్ యొక్క లింక్, గౌతమి సిద్ధ అనే ఛానల్ యొక్క లింక్, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మిగతా వీడియోస్ కూడా నేను ఎక్కడెక్కడ టాక్స్ ఇస్తున్నా, ఎక్కడ ఏది బోధిస్తున్నా కూడా మీకు వినే అవకాశం ఉంటుంది. సో రెండవది ఏంటంటే మన రీసెంట్గా నేను స్పిరిచువల్ టాబ్లెట్స్, అంటే ఓన్లీ టాబ్లెట్సే కాకుండా 2 సెషన్స్, కంప్లీట్ సెషన్స్ నేను తీసుకున్నాను. ఆధ్యాత్మిక శక్తి యొక్క లోపమే అనారోగ్యాలకి కారణమని. అది చాలామంది దాన్ని వేరే వాళ్ళు కూడా మోక్ష అని ఇంకా ఎవరో వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్స్లో వేసుకుని వింటున్నారు. చాలామందికి నచ్చింది, చాలామంది దానికి మంచి అప్లాస్ వచ్చింది. సో ఆ లింక్ కూడా మీకు పెట్టాను, మీరు కూడా వినాలి అని చెప్పేసి ఉద్దేశంతో. ఇంకోటి అంటే ఇప్పుడు ఇది చదివాను కదా, ఈ జీవితం ఒక వరం, పాత రికార్డింగ్స్ అంటే మొత్తం ప్లేలిస్ట్ అంతా ఒకటే ఇదిలో ఉంటుందన్నమాట. మీరు దాని మీద నొక్కితే చాలు 1, 2, 3, 4 అని వరుసగా వచ్చేస్తుంది. ఆ లింక్ ఒకటి పెట్టాను. ఇంకొకటి వెలుతురున్న చోట అని పరమహంస యోగానంద గారి బుక్ నేను చదువుతున్నాను, ధ్యాన యోగం అనే ఛానల్లో. సో అది కూడా ఇప్పుడు మనం చదువుకున్నామే జీవితం ఒక వరం అని, దీనికి
దీనికి అనుసరించుకొని ఉంటుందన్నమాట. అది ఇది రెండు విన్నప్పుడు ఉండే జ్ఞానం గొప్పగా ఉంటుంది. అది చాలా నీకు ఇందులో ఎక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే ఇందులో తీరిపోతుంది. ఇందులో ఏదైనా డౌట్స్ వస్తే ఇందులో తీరిపోద్ది అనమాట. సో అందుకని ఆ వెలుతురున్న చోట అనే లింక్ కూడా ప్లే లిస్ట్ పెట్టానమాట. సో అది అది నేను మళ్ళీ కొత్త కొత్త చేస్తుంటే దానికే యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా నేను కాంపోనెంట్ బై కాంపోనెంట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ లింక్స్ అన్నీ కూడాను ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ కంప్యూటర్స్లో. లేకపోతే ఎక్కడైనా కాపీ చేసుకుని మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకుంటారేమో. ఇట్స్ మీ ఇష్టం. మీరు ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్నలు థ్యాంక్ యూ ఉన్నాయా? గౌతమి గారు. థ్యాంక్ యూ అండి. ఏదైనా ప్రశ్నలు ఉంటే గౌతమి గారు చెప్పండి. మీ ఛానల్కి వెళ్తే కూడా ఇవి దొరుకుతాయి కదా? అన్నీ దొరుకుతాయి. ఇవి ఒకవేళ ఇవే కంప్యూటర్ లో కాకుండా అన్నీ స్పేస్ దొరుకుతాయి. లేదు డౌన్లోడ్ చేయడానికి అట్లా ఆడ దొరుకుతుంది కదా? దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే. సో అది మీరు జీవితం ఒక వరం అని ఆ ప్లేలిస్ట్ లో ఉంటుంది. జీవితం ఒక వరం. యా ఓకే అండి. యా సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. చేశానండి. యా చేస్తే అది ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏ క్వశ్చన్స్ ఏమీ లేకపోతే ఉంటే గనక మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గౌతమి గారు చెప్పండి. అంటే ఒక డౌట్ ఉంది. ఉమ్. మీకు ఇప్పుడు టైం ఉందా లేదా నేను చెప్పండి, పర్లేదు. సపరేట్ గా కాల్ చేయమంటారా? ఏం లేదండి. ఏంటంటే నేను ఇంతకు ముందే మీకు చెప్పాను ఒకసారి. అదే నా ఫ్రెండ్ హస్బెండ్ 2 years ago ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. అప్పటి నుండి బెడ్ పైనే ఉన్నారు అని ఒకసారి చెప్పాను. సరేనండి. యాక్చువల్గా ఉమ్. మొన్న మెగా మెడిటేషన్ సమితిది లైవ్ పెట్టింటే నేను అది వింటున్నాను. అందులో జీకే సార్ గారు ఒక మాట అన్నారు. ఉమ్. ఇప్పుడు క్రిస్టల్ ఎంబెడెడ్ పిరామిడ్స్ ఇట్లంతా ఉంటాయి కదా, ఉమ్. ఇవి హీలింగ్ కి చాలా బాగా పనికొస్తాయి. నార్మల్ పిరామిడ్స్ కూడా ఉమ్. హీలింగ్ కి బాగా పనికొస్తాయి అని అట్లా కొంచెం చెప్పారు. ఇట్లా అంటే బెడ్ రిడన్ వాళ్ళకి కూడా వస్తది అని చెప్పారు. అవును. అది విని నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి నేను ఇట్లా విన్నాను, నా దగ్గర ఒక పిరామిడ్ ఉంది, ఇట్లా తెచ్చిస్తా, ఆ ఆ, ఆయన ఊకి ఇట్లా మీరు లేపి కూర్చోబెట్టినప్పుడు ఇలా తలపైన పెట్టండి లేదా తన బెడ్ చుట్టూరా పెట్టండి అలా చెప్పిన అనమాట. యా నిన్ననే ఇది అయ్యింది. ఆ అంకల్ అంటే ఆయన ఎవరైతే బెడ్ రిడన్ అయ్యారు కదంటే వాళ్ళ అమ్మ నాన్న ఇటు ఉంటున్నారు హెల్ప్ కోసం అని. అంకల్ కి కొంచెం ఐడియా ఉందంట. యాక్చువల్ గా ఈ పిఎస్ఎస్ఎం వాళ్ళు ఎవరో ఈయనకి ఎట్లో వీళ్ళకి టచ్ అయ్యి మాట్లాడడం జరిగింది. జీకే సార్ గారు ఇక్కడికి ఇది రిచ్మండ్ కి వచ్చినప్పుడు ఆ ఇట్లా మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళనే అక్కడికి రమ్మన్నారంట. అది 40 minutes డ్రైవ్ అన్నమాట. ఆయన బెడ్ రిడన్ కదా, ఆయన వెళ్ళలేరు. అంకల్ కి కార్ డ్రైవింగ్ రాదు. ఇంకా కోడలు చెప్పా కదండి, ఇంకా మొత్తం తన తలపైన పడింది కాబట్టి అప్పుడు వాళ్ళు వెళ్ళలేకపోయినారు అనమాట. దుర్గా గారింటికి వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయిని మళ్ళీ అడుగుతానండి. నేను అంత బాగా చెప్పలేను, మీరైతే బాగా చెప్పగలరు. అంకల్ కి కొంచెం ఐడియా ఉంది. కొంచెం ఇలా ఏమన్నా మాట్లాడి ఇట్లా చెప్పగలరా? మెడిటేషన్ కూడా ఐడియా చెప్తాను, ఉంది అని డెఫినెట్ గా చెప్పారు నాకు. చెప్తాను. ఆయన బెడ్ రిడన్ కాబట్టి జీకే గారి దగ్గర నుంచి అక్కడ కౌన్సిలింగ్ కి వాళ్ళు వెళ్ళాలి. ఆన్లైన్ చేస్తారు కదా. నేను కౌన్సిలింగ్ టీమ్ గురించి కూడా చెప్పానండి వాళ్ళకి. నేను చెప్తానండి. ఇట్లా ఉంటది వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి కాదు, మా ఆయనకు చెప్పినట్టున్నాను. అది మీరైతే బాగా చెప్తారు. ఇంకా చెప్తాను నేను. వాళ్ళకి ఇక్కడైతే తెలుగు రాదు. అది ఎవ్రీ 2 weeks అపాయింట్మెంట్ దొరుకుతూ ఉంటుంది. సో ఒక్క ఓకే. ఒక్క జస్ట్ పిరమిడ్స్ పెట్టుకుంటే సరిపోదండి. అది వాళ్ళకి మెడిటేషన్ యా అదే వాళ్ళకి కొంచెం ఇవన్నీ డీటెయిల్ కూడా గా అక్కడ తెలియాలి. ఒక పద్ధతిలో తీసుకెళ్తారు. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత మొత్తం కౌన్సిలింగ్ టీం అనేది ఉంటుంది. జీకే గారు డాక్టర్ కదా, ఎలాగ స్పిరిచువల్ డాక్టర్, మెడికల్ గా. యా అంటే ఆయన మందులు వాడుతూ పేషెంట్ ఇది కూడా సాధన చేసుకుంటూ ఉండాలి. చేయాలి. అవన్నీ కూడా డెఫినెట్ గా వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి. ఒక హాస్పిటల్ లాగే అడ్మిట్ అవ్వాలి డెఫినెట్ గా. ఇటు కూడా అంటే ఆయన లేదంటే జీకే గారినైనా అంటే అఫ్ కోర్స్ జీకే గారు అంత ఈజీగా ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు. వీలు ఉంటుంటే ఆయన వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాల్సిందేమో. బట్ ఎనీవే నాకు ఇదంతా తెలియదండి. ఈసారి అవకాశం వస్తే నేనే చేస్తాను, నేనే ఆ పని చేస్తాను. అంటే నేనే వీళ్ళని అక్కడికి తీసుకెళ్లడము సంథింగ్ అట్లా, లేదా ఆయన అడగడము సంథింగ్. సో దట్ ఈస్ ఓకే. ఐ మీన్ ఇది కౌన్సిలింగ్ లో ఫ్రీ టైం చెప్పండి. చెప్పండి. అవునండి. కాల్ చేయమనండి ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం అట్లా ఎనీ టైం. ఓకే.
మధ్యాహ్నము, సాయంత్రము. ఓకే అండి. యాహ్! థాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. యాహ్! ఓకే అండి. మళ్ళీ యాహ్! మనము కలుద్దాం. ఈ రూపంలో కాదు మరో రూపంలో కలుస్తూనే ఉంటాను మీ అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. యాహ్! ఓకే అండి. యాహ్! బై.